సంక్రాంతి బరిలో ఉన్న 7 సినిమాల ట్రైలర్స్ ఎలా ఉన్నాయంటే, ప్రతి ఏడాది సంక్రాంతి అనేది సినిమా లవర్స్కి పెద్ద పండగలాంటిది. స్టార్ హీరోలంతా తమ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్ గారు, ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న రాజాసాబ్ ప్రధానంగా కనిపిస్తున్నాయి. రవితేజ హీరోగా వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. అలాగే శర్వానంద్ హీరోగా నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి, నవీన్ పొలిశెట్టి హీరోగా రూపొందిన అనగనగా ఒకరాజు చిత్రాలు కూడా సంక్రాంతికే సందడి చేయబోతున్నాయి. ఇవిగాక దళపతి విజయ్ హీరోగా రూపొందిన జననాయకుడు, శివకార్తికేయన్ పరాశక్తి చిత్రాలు కూడా పోటీ పడనున్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన ట్రైలర్స్ ఇప్పటికే యూట్యూబ్లో సందడి చేస్తున్నాయి. అయితే ఏ ట్రైలర్ను ఎలా కట్ చేశారు, ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకుందాం. వీటిలో మనశంకర వరప్రసాద్ గారు, రాజాసాబ్ ట్రైలర్స్ విడుదలై ఫ్యాన్స్లో జోష్ నింపుతున్నాయి. రాజాసాబ్కి సంబంధించి ఇప్పటికే 2 ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్లో మునుపటి మెగాస్టార్ కనిపిస్తున్నారు. తనదైన కామెడీ టైమింగ్, స్టైల్తో అన్ని వయసుల వారిని అలరిస్తున్నారు. రాజాసాబ్ విషయానికి వస్తే, చాలా రోజుల క్రితమే ఈ సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు మరో కొత్త ట్రైలర్ను రిలీజ్ చేశారు. మొదటి ట్రైలర్ కంటే రెండో ట్రైలర్ ప్రేక్షకులపై, అభిమానులపై చాలా ఇంపాక్ట్ వేసింది. సినిమాలోని టెక్నికల్ హైలైట్స్, విజువల్ గ్రాండియర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ను భారీగా పెంచాయి. వెంకటేష్తో గురు వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన సుధా కొంగర ఈ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేయడం ద్వారా 2 నేషనల్ అవార్డులను గెలుచుకున్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా పరాశక్తి చిత్రాన్ని రూపొందించారు. 1964లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఒక పీరియడ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఇందులో రవిమోహన్, అథర్వ, శ్రీలీల కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఆదివారం రిలీజ్ అయింది. అయితే తెలుగు ట్రైలర్ను మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన జననాయకుడు చిత్రాన్ని జనవరి 9 రిలీజ్ చేయబోతున్నారు. కాగా ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ సంక్రాంతికి తెలుగు, తమిళ భాషల్లో 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ప్రేక్షకులు ఈ సంక్రాంతికి ఏ సినిమాను టాప్లో నిలబెడతారో చూడాలి.